హాయ్ అండి. మా డ్రాగన్ మొక్క చూసారా? పువ్వు విడిచింది, విచ్చుకుంది. మొగ్గలు వేసినప్పుడు నేను మీకు వీడియో అయితే చేసి చూపించాను కదండి. ఇప్పుడు పువ్వులన్నీ విడిచిపోయాయి, చాలా బాగున్నాయి. అయితే ఈ పువ్వుకి నేను పాలినేషన్ చేశాను. చూసారా ఎంత బాగుందో? అలాగే చెట్టు అంతా విడిచిపోయిందండి, విచ్చుకున్నాయి. మీకు చూపిస్తాను చూడండి. ఇది ఇప్పుడే బ్లూమ్ అవుతుంది, అంటే ఇచ్చుకుంటుంది. ఇదిగోండి, అసలు రెండు కళ్ళు చాలట్లేదు, అంత బాగున్నాయి. మార్నింగ్ కల్లా ముడుచుకుపోతాయండి. ఇప్పుడే వీటిని పాలినేషన్ చేయాలి. ఈ కొమ్మ బరువుకి వాలిపోయిందండి. పగలైతే చాలా బాగా కనిపించిందండి. నైట్ కదా, కొంచెం క్లారిటీగా లేకపోయినా కానీ చూడండి. ఎన్ని పువ్వులు పాలినేషన్ చేశానో నాకు కామెంట్ చేయండి. పాలినేషన్ అంటే ఏం లేదండి, ఈ చివరి ఉన్నాయి కదండి, పుప్పొడి ఉంటుంది ఇందులో. ఈ పుప్పొడిని తీసుకొచ్చి ఈ కాడలో ఉన్న దానికి అంటించాలి. ఇలా పాలినేషన్ చేయకపోతే కాయ తయారవదండి. మాకైతే వర్షం రాకూడదని కోరుకుంటున్నానండి ఈ నైట్కి. ఎందుకంటే ఈ బరువుకి చెట్టు అంతా వాలిపోతుంది. పువ్వు చాలా వెయిట్ ఉంటుంది కాయ కన్నా. పైపు అందదండి, అది ఎలా పాలినేషన్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. చాలా జాగ్రత్తగా చేయాలండి, లేదంటే చేతులకి గుచ్చుకుపోతాయి. ఇక్కడ మొగ్గ అయితే ఎండిపోయిందండి. ఇలా మొగ్గలు కొన్ని పోతాయి, చేసేదేమి ఉండదు. ఈ పువ్వు రాత్రి విచ్చుకుందండి. ముళ్ళలు ఇలా గుచ్చుకుపోతాయండి, జాగ్రత్తగా చూసుకొని.
ఆ పువ్వు అందట్లేదండి. అయితే ఇలా ఆ పువ్వుకి ఎలాగోలాగని పాలినేషన్ అయితే చేసేస్తానండి. ఇంకా అన్ని పువ్వులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఒకసారి చెట్టు అంతా చూపిస్తాను, చూసేయండి. ఎప్పుడో కానీ ఇలా మిరాకిల్లాగా అన్ని పువ్వులు ఇచ్చుకోవండి. రోజుకు 2, రోజుకు 1 అలా 3, 4 పువ్వులు ఇచ్చుకుంటే కానీ ఇవి మొత్తం ఒకేసారిగా విచ్చుకున్నాయి. అసలు ఇవన్నీ పువ్వులు మీరు నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో ఎర్లీ మార్నింగ్ తీస్తానండి. రాత్రి విచ్చుకున్న ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో మార్నింగ్ ఎలా ఉన్నాయో మీకు తెలుస్తుంది కదా. మార్నింగ్ కల్లా పుప్పొడి అంతా రాలిపోతుందండి. మార్నింగ్ పాలినేషన్ చేయాలంటే మనకి పుప్పొడి దొరకదు. మీరు పువ్వుల్లో చూస్తున్నారు కదా, రాలిపోయి ఉంటుంది. అందుకని విచ్చుకున్న వెంటనే మనం పాలినేషన్ చేయాలి. చేస్తే మనకి ఫ్రూట్ అనేది బాగా వస్తుంది. ఎక్కడ కూడా పోకుండా ఎన్ని పువ్వులు పూసాయో అన్ని కాయలు వచ్చేస్తాయి. మనకి ఇలా ఫ్లవరింగ్ అయ్యాక మంచి ఎరువుని ఇచ్చుకోవాలండి. ఎరువుని ఇచ్చుకుంటే కాయలు బలంగా వస్తాయి. ఓకే అండి, ఫ్లవరింగ్ అయితే చూసారు కదా. మళ్ళీ ఫ్రూట్ అయ్యాక మళ్ళీ మీకు ఒక వీడియో తీసి పెడతాను. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.